పశ్చిమ దిశలో ఎర్రటి సూర్యాస్తమయ కాంతి పరచుకున్న కాలం. కైలాసపర్వతం మీద మేఘాలు ముదురుగా కమ్ముకుని మెరుపులు మెరుస్తున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ పరశురాముడు తపస్సుతో మెరిసే కళ్లతో చేతిలో మహాపరశువు కైలాసానికి చేరుకున్నాడు. ఆయన లక్ష్యం భగవంతుడైన శివుని దర్శనం. ఆ సమయంలో గణేశుడు గోళాకార పొట్టతో, పసుపు కాంతి విరజిమ్మే చర్మంతో, చిన్న ఏనుగు ముఖం, ముద్దైన చూపులతో తన తల్లిదండ్రుల ప్రాసాద ద్వారం వద్ద కాపలా కాస్తున్నాడు. గణేశుని కళ్లల్లో కర్తవ్య నిబద్ధత మెరిసింది. పరశురాముడు ద్వారం వద్దకు వచ్చి శివుని వెంటనే కలవాలి అన్నాడు. కాని గణేశుడు మృదువుగా, కాని గట్టి స్వరంతో, తండ్రి తపస్సులో ఉన్నారు, ఎవరినీ అనుమతించమని చెప్పారు అని చెప్పాడు. ఆకాశం మరోసారి గర్జించింది. పరశురాముడి కళ్లల్లో కోపం మెరిపింది. ఆయన శక్తివంతమైన అడుగులతో ముందుకు అడుగులు వేశాడు. గణేశుడు తన గజముఖాన్ని పైకి ఎత్తి పసుపు వెండి కాంతులు విరజిమ్ముతూ మార్గాన్ని అడ్డగించాడు. సన్నివేశం మేఘాలతో నిండిన నల్లటి ఆకాశం, సుడిగాలులు, మెరుపులు. వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. పరశురాముడు తన పరశువును ఎత్తి, నా మార్గంలో ఎవరూ నిలవలేరు అని గర్జించాడు. గణేశుడు తన పెద్ద చేతులతో పరశువును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కాని పరశురాముడి కోపం మహత్తర శక్తిగా మారి పరశువు గణేశుడి దవడ మీద పడింది. ఒక పిడుగు చీకటిని చీల్చినట్లు ఒక మహా నొప్పి కేక వినిపించింది. గణేశుడి ఒక దంతం విరిగి వెండి కాంతిగా నేలపై పడి గిరగిరా తిరిగింది. ద్వారం ముందు రక్తపు బిందువులు పువ్వుల్లా విరజిమ్మాయి. పరశురాముడి కోపం క్షణాల్లో చల్లారిపోయింది. ఆయన గణేశుని ధైర్యాన్ని గ్రహించాడు. కర్తవ్యానికి కట్టుబడి ఉన్న ఈ చిన్నవాడి గౌరవం ముందు తన గర్వం తక్కువైపోయిందని అర్థం చేసుకున్నాడు. పరశురాముడు పరశువును వంగి నేలపై ఉంచి గణేశుడికి నమస్కరించి, నీ ధైర్యం దివ్యమైనది అని చెప్పాడు. గణేశుడు నొప్పితోనూ కాని సంతృప్తితోనూ తన తల్లిదండ్రుల ఆజ్ఞను నిలబెట్టుకున్న ఆనందం వ్యక్తమవుతూ చిరునవ్వు ఇచ్చాడు. అప్పటినుంచి దేవతలు గణేశుడిని ఏకదంతుడు అని స్తుతించారు. ఒక దంతాన్ని కోల్పోయినా తన కర్తవ్యాన్ని వదల్లేని ధైర్యవంతుడు. ఆ విరిగిన దంతమే తరువాత గణేశుడు మహాభారతాన్ని లిఖించడానికి ఉపయోగించాడు. తన త్యాగం, కర్తవ్య నిబద్ధత, ధైర్యానికి శాశ్వత సాక్ష్యంగా.